హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ గిరిమారు వ్లాగ్స్ అండ్ అనదర్ న్యూ వ్లాగ్. ఈ రోజు అయితే మనం ఏడికి వచ్చినాం జాన్? యూటీఎం అండర్ ద మూన్. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ ఉన్నాయి, చూడాలి మరి. ఏడ చూసినావు అసలు ఏంది ఇది? నేను నార్మల్గా ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే ఇన్స్టాలో కనిపించింది ఒక రీల్. ఓకే, సరే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అని అలా సేవ్ చేసి పెట్టి ప్లాన్ చేసినాం. అనుకోకుండా ఈ రోజు నీకు ఆఫ్ ఉండడం రావడం అలా వచ్చేసినాం. జరిగింది. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇట్లా గుంట లెక్క ఉంది, లేకపోతే కార్ అక్కడ పార్క్ చేసినాం. టూ వీలర్ అయితే ఇది పెద్ద మనకి మ్యాటర్ కాకపోతుండే, కానీ మనం బైక్ కార్ కాకుండా బైక్ మీద వస్తే బెటర్ ఉంటుండే. కానీ చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత. ముందర మన అక్క వాళ్ళు బావ అందరూ ముందర వెళ్తారు, మనం వెనక్కి వెళ్తున్నాం అనమాట. వ్లాగింగ్ చేసుకుంటా చూపిస్తా చూడండి ఒకసారి లొకేషన్. ఏం జరిగిందంటే మేము కూల్ డ్రింక్స్ తీసుకుందాం అనుకున్నాం, తీసుకోలేదు. కానీ మాటలు పడి తీసుకోకుండానే వచ్చేసాము. ఇప్పుడు మనకి దగ్గర ఫుడ్ అయితే ఉంది, ఒకటి అవుతుంది, బట్ వాటర్ 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. డ్రింక్స్ అయితే ఏం తెచ్చుకోలేదు ఇంకా. సూపర్ బాగుంది. అంటే స్ట్రెస్ ఫీల్ అవుతుంది మనకి. వీకెండ్ వస్తే బెస్ట్ ప్లేస్. కానీ ఇంకా నైట్ టైం కాలేజ్ స్టూడెంట్స్, కపుల్స్, వాళ్ళు వస్తున్నారు ఈ ప్లేస్ కి. అండ్ వీకెండ్ లో క్యాంపింగ్ చేసానికి అయితే బెస్ట్ ప్లేస్. నియర్ బై సిటీకి మనకి మన గట్కేసర్ ఆ రోడ్ నుండి ఇక్కడికి ఒక జస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ ఉంటాయి. అవునవును, కానీ రోడ్ కొంచెం అటు ఇటు ఉంది. అవును, కొంచెం గుంతలు అలా ఉన్నాయి. ఓవరాల్ అయితే ఓకే. మోస్ట్లీ ప్రిఫరబుల్ అయితే 2 వీలర్ వస్తే ఇక్కడ బెస్ట్ ఉంటుంది, అవసరం ఉండదు. మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ కి డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నాం మనం. మార్నింగ్ టైం అయితే ఫ్యామిలీతో రావడం బెటరు. ఈవినింగ్ నైట్ క్యాంపింగ్ అలాంటివి చేస్తే ఫ్రెండ్స్ తోటి రావడం బెటర్. లవర్లను అయితే తీసుకురాకండి, ఎందుకంటే వాళ్ళ అమ్మోళ్ళు నైట్ ఫోన్ చేస్తారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. మనోడికి అయితే పెళ్ళి అది నో వరీస్. చేయమన్నా చేయరు, ఎందుకంటే వాళ్ళు ఇష్టపెట్టి మనని పోతారు తినే అనమాట. ఆయన చెప్పు మోడల్ లెక్క రెడీ అయింది ఫోటోలు దిగుదామని. చూడాలి. బ్యాక్ సైడ్ చూసుకుంటే అదంతా వాటర్. మనం అక్కడికే వెళ్తున్నాం. ఎట్లుంది బావ? ఎట్లా అనిపిస్తుంది? బాగా అయితే చూడండి ఒకసారి. ఫ్యామిలీ మ్యాన్ సాపా ఎట్లా అనిపిస్తుంది బావ నీకైతే ఈ ప్లేస్? కానీ బండ్ల మీద వస్తే బెటర్ అనిపిస్తుంది కదా, కొంచెం మనకి లాంగ్ వెళ్తాను కూడా. ఏం చేస్తాం, అట్లా కలిసి వచ్చింది. ముందరికి వెళ్ళాక చూపిస్తాను ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్ ప్లేసు? బాగుందా? దాగొస్తుందారా? అత్తని పట్టిద్దాం డాక్కి. అత్తని పట్టిద్దామా అవనా? ఎందుకు నువ్వు అయిన తర్వాత లోపలికి ఒక 1.5 నుంచి 2 కిలోమీటర్స్ నడవాలి. ఎట్లుందాక ప్లేసు? కానీ కార్ కొంచెం అల్లో ఉంటే అయిపోతుంది కదా. అదే అక్కడ అది సెక్యూరిటీ వాళ్ళు ఉర్రు కదా, అలా అడిగితే ఏమంటారు అంటే కార్లు చాలా వస్తున్నాయని వాళ్ళే తీపిచ్చారంట జేసీబీ తోటి. నిజంగా కార్ రావద్దంట. కానీ ఇప్పుడు మనం కార్లు పెట్టినాం కదా బావ, అక్కడికి వెళ్ళి ఎంట్రెన్స్ వచ్చింది కదా, ఆడిదాకా పార్కింగ్ అవుతుందంట. సాటర్డే సండే మస్తు మంది వస్తారంట, చాలా అంటే చాలా మంది. నైట్ వచ్చి మన నార్మల్ ఫుడ్ తెచ్చుకొని వండుకుంటారంట. ఎక్కువ ఫ్యామిలీసే వస్తారంట. నైట్ 12 దాకా ఉండి తాగి తినేసి పోతారంట. కానీ బాగుంది కదా, కొంచెం ఏదో మనం హిల్స్కి వచ్చినట్టే ఉంది. దొరికితే బాగుంది కదా, చల్లటి తెచ్చుకుని అయిపోతుండే చల్లటి అసలు. కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలే కాక మనం ఇంత మంచిగా ఉంటుందని. గుట్టలు, చెట్లు, ఆవులు, గొర్రెలు, బర్రెలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. గొర్రెలు, బర్రెలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్.
కంపల్సరీ రావాలి మీరు ఒక్కసారి అన్న ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడికి వెళ్ళి లేదు రూటు ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నాయి మళ్ళీ అదంతా తిరిగి అక్కడికి వెళ్ళాలి. నేను చెప్పిన జాన్కి ఇట్లా కాదు జాన్ అట్లా పోదామంటే వినడు. నువ్వే కదా ఇట్లా తీసుకొచ్చింది. మనం ఇట్లనే అనుకున్నాం, ఇక్కడికి వెళ్ళి వచ్చినాం, ఇట్లా వెళ్దాం అనుకున్నాం కానీ ఇటు సైడ్ మనకి రూట్ లేదు. మళ్ళీ మన బ్యాక్ వెళ్ళేసి అక్కడ పైకి వెళ్ళేసి అట్నుంచి వెళ్ళాలన్నమాట. మనం కూడా బైక్స్ తెచ్చుకుంటే ఇట్లా పార్క్ చేసేటోళ్ళం. నేనైతే ఇంకా ముందుకు కూడా తీసుకెళ్ళాను. నువ్వు తీసుకోవద్దా, నువ్వు రైడరు. ఇతను ఇది పెద్ద మ్యాటర్ కాదు. అసలు ఈయన రైడింగ్ ఏందో తెలియాలంటే మీకు మన ఛానల్లో వాటర్ ఫాల్స్ 2-3 వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఈయన ఏంది అనేది. లండన్ బాబు అనమాట. చూడండి ఫ్రెండ్స్, శృతి సాప పట్టుకొని, అక్క, బార్బీ, బావ. ఇలా ట్విస్ట్ ఏంటంటే ఏడుకో తీసుకుపోతున్నాం అని అక్కని తీసుకొచ్చినాం, కానీ ఏడికి తీసుకొస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే అక్క అయితే. కానీ బాగుంది జాన్, డిఫరెంట్గా ఉంది. బాగులు వస్తుంది అక్క సక్సెస్ఫుల్లీ. ఇది కూడా ఒక అడ్వెంచరే కాక నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేక ఇక్కడికి వస్తున్నామని మనమైతే. మరి చిన్న చిన్న కాలువలు అవన్నీ దాటుకొని మనం ముందరికి వెళ్ళాలి వ్యూ పాయింట్ కావాలంటే. ప్లేస్ చూడండి ఫ్రెండ్స్, సాలిడ్గా ఉంది, సూపర్ ఉంది, కిరాక్ అసలు. సాలిడ్గా ఉంది, సూపర్ ఉంది, కిరాక్ అసలు. ఆల్మోస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ నడిచినాం కదా. 2 కిలోమీటర్స్. కానీ మంచిగా ఉంది ట్రెక్కింగ్ అయినా. ఎట్లా అనిపిస్తుంది బావ? పిల్లలు లేకుంటే బాగుంది అనిపిస్తుంది కదా. కానీ చిన్నపిల్లలు వేసుకొస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ వాళ్ళు మనలో సగం పాటు కాబట్టి తీసుకురావాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఫైనల్లీ అయితే మనం లొకేషన్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. సూపర్ ఉంది లొకేషన్ అయితే. నువ్వు కూడా చెట్ల మీద పేరు రాయి శృతి, అట్లా రాసే పెళ్లి చేసుకున్నావు అంటావా? ప్లేస్ అయితే నైస్, సూపర్. ఫైనల్లీ మనం వచ్చేసినాం. కొంచెం ముందరకు పోయిన తర్వాత మీకు లేక్ వ్యూ ఉంటుంది, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇంకా మనం నైట్ టైం క్యాంపింగ్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ చాలామంది వస్తారు ఇక్కడ ఇట్లా పడేసిపోతారు. ఇట్లా పడేసిపోకుండా తీసుకెళ్ళండి, ఎందుకంటే మనం ఇట్లా రావడం వల్ల ఇన్వాల్వ్మెంట్ అనేది పాడవుతుంది. చూపిస్తుంది జాన్. యా గుడ్, బాగుంది కదా. బాగుంది. కొంచెం ముందర పోయిన తర్వాత ఉంది అనుకుంటా లేక్. అవును, క్యాంపింగ్ అయితే సూపర్ ప్లేస్, నియర్ బై బాగుంది. కానీ అప్పటి నుండి ఇది నాతోనే మోపిస్తున్నా. కొద్దిసేపు నువ్వు కూడా ఇది చేస్తే వీడియో తీస్తున్నాని నీతో చేపిస్తున్నా, లేకపోతే రీజన్, లేకపోతే నేనే వద్దును. ఇక్కడ ఫుడ్ దొరుకుతుందో దొరకదని మేము ముందే మేఫిల్లా బిర్యానీ, తందూరి అన్నీ తెచ్చుకున్నాం. డ్రింక్స్ మిస్ అయినాయి, మీరు వేరేది ఏమనుకోకూరి, కూల్ డ్రింక్ అంతే ఇష్టము. తీసుకుందాం అంటే సారి గారు నేను ముందర పోయినాక తీసుకుందాం అని చెప్పిన, తీసుకుందాము అని చెప్పింది, కానీ మీరే ఇన్లేదు. నేను డ్రైవింగ్ ఫ్లోలో ఉండే గుర్తు చేయలే, మర్చిపోయినాం అసలు. నేను తోలుతా అంటే చేయలే ఫ్రెండ్స్ కారు. పోతే అప్పుడు నేనే తీస్తా కంపల్సరీ. అయితే ఈ వ్లాగ్ అప్లోడ్ కాదు. నేనే తీస్తా కంపల్సరీ. అయితే ఈ వ్లాగ్ అప్లోడ్ కాదు. అట్లయితే నేనేం తీయంతి చేసినాం అక్క. మనం డైరెక్ట్లీ యూ కెన్ డైవ్ ఇంటు ద వాటర్. షార్ట్ టీషర్ట్లు కూడా తీసుకొచ్చినాం, ఖాళీ దున్నుకుడే ఇల్లా. బాగుంది, పీస్ఫుల్ ప్రశాంతంగా ఉంది. కాకపోతే డ్రింకర్స్ ఖరాబ్ చేస్తారు అంతే అంటావా? కానీ నార్మల్ ఫ్యామిలీస్ అయితే ఓకే, కానీ ఇక్కడ ఎక్కువ గంజాయి తాగుతోళ్ళు, సిగరెట్ తాగుతోళ్ళు వస్తారు. బ్రో ప్లేస్ ఈస్ అందరిది, అందరు వస్తారు, అందరు ఎంజాయ్ చేస్తారు. ప్లేస్ ఈస్ అందరిది, అందరు వస్తారు, అందరు ఎంజాయ్ చేస్తారు. కానీ ఆగం చేయొద్దు కదా. ఆగం అంటే ప్లాస్టిక్ అలాంటి డస్ట్బిన్స్ ఎక్కడ, దీని మెయింటెనెన్స్ లేదు కదా. ఫస్ట్ వీడోడు లవర్ బర్డ్ చెట్టుకే వేసి పడేసాను టాటో. స్వాతి ప్రతీక్, మే గాడ్ బ్లెస్ యూ. ప్రతీక్, మే గాడ్ బ్లెస్ యూ. కంపల్సరీ మీకు పెళ్లి కావాలని కోరుకుంటున్నాం.
అయినా సో ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇలా మనకి చేపలు కూడా ఉన్నాయి. అలవాట ఏం చేసినావు? హ్యాండ్ వాష్. న్యాచురల్ వచ్చాం ఫ్రెండ్స్. ప్లేట్స్, బిర్యానీ చాలా ఇచ్చింది. సలాడ్ అది అంటే మరి ఒక ప్లేట్ తక్కువ ఉందిగా ఎట్లా? సరే అమ్మయ్య అనుకుంటున్నావు కదా, ఇంకెంత అదృష్టం దొరికింది నాకు. మా ఆయన ప్లేట్లో తినాలి. చికెన్ తందూరి, చికెన్ లెగ్ పీస్. ఇట్లా న్యాచురల్ చెట్ల మధ్యలో చికెన్ ముంచుకొని తింటుంటే ఎలా ఉంటుంది? బాగుంది టేస్ట్. అందాగా వస్తుంది బాగుంది. ఇది కూడా గట్టిగా లేవు పీసులు మెత్తగా. సూపర్ ఉంది. బాగా కూడా తింటున్నాను, దగ్గుతున్నాను ఇక్కడ. అదే బొట్టి మంచిగా ఉంది ఆ పీస్ బాగాలేదు కదా. బిర్యానీ ఎట్లా ఉంది శృతి? సూపర్, మంచిగా వచ్చింది బిర్యానీ. మంచిగా చెట్ల మధ్యలో తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫోటోలు ఇక తినేసినాం. ఇంకా రైస్ కూడా అంతా కొంచెం రైస్ ఏమో మిగిలితే అందులో పెట్టినాం. మేము స్పీకర్ కూడా తీసుకొచ్చాం అన్నమాట. కొద్దిసేపు అలా టైం పాస్ చేసినాం. దాని తర్వాత శృతి షూ వేసుకుంటాం. ఇక కొన్ని ఫొటోస్ దిగి వెళ్ళిపోదాం. ఫిష్ బాటిల్ పట్టుకోను లేదని చేపలు ఫిషెస్. అయితే ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్. ఎట్లా అనిపిస్తుంది జాన్ నీకు? బాగుంది ప్లేస్. వన్ టైం విజిట్. ప్లేస్ అయితే సింగిల్గా రావడం కంటే నా సజెషన్ అయితే గ్యాంగ్ లాగా రావాలి, అప్పుడే మీకు ఫన్ ఉంటుంది. మేము ఒక 6-7 మెంబర్స్ వచ్చినాం కాబట్టి వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. మీరు కపుల్స్ లాగా వస్తే ఇక్కడికి వచ్చి కూడా వేస్ట్. యూ కెన్ డూ నథింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అయితే చూసుకోండి ఫ్రెండ్స్. కారులో వచ్చినట్టయితే మీకు తగులుతుంది, దిగండి. మేము కూడా దిగినాం అనమాట.